హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు సూపర్ హీరో సినిమాలను బాగా ఇష్టపడతారా? అందులో ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ అయితే ఈ రివ్యూ మీకు బాగా నచ్చుతుంది. ఇంతకీ అదే స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్. ఈ మూవీ వచ్చేసి 2017లో విడుదలైంది. ఒక అద్భుతమైన సూపర్ హీరో సినిమా అని చెప్పాలి. ఈ సినిమా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చింది. ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ గా టామ్ హాలండ్ నటించాడు. మరియు ఇది స్పైడర్ మ్యాన్ పాత్రకు ఒక కొత్త యువతరం దృక్పథాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమా కథ, పాత్రలు, యాక్షన్ మరియు హాస్యం అన్ని కలిసి ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. ఇప్పుడు మనం సినిమా కథను, పాత్రలను మరియు ముఖ్యమైన సన్నివేశాల గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ సినిమా కథ 2012లో వచ్చిన అవెంజర్స్ సినిమా సంఘటనల తర్వాత జరుగుతుంది. అవెంజర్స్ సినిమాలో చిటౌరి అనే గ్రహాంతర జాతి న్యూయార్క్ నగరంపై దాడి చేసిన సంఘటన గుర్తుందా? ఆ దాడి తర్వాత నగరంలో శిథిలాలు, గ్రహాంతర సాంకేతిక పరిజ్ఞానం మిగిలిపోయాయి. ఈ సినిమా ఆ శిథిలాల చుట్టూ తిరిగే ఒక కథను చెప్తుంది. ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ గా పీటర్ పార్కర్, ఒక 15 ఏళ్ల టీనేజర్, తన సూపర్ హీరో జీవితాన్ని మరియు సాధారణ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సినిమా ప్రారంభంలో అడ్రియన్ ట్యూమ్స్ అనే వ్యక్తి తన కంపెనీతో కలిసి న్యూయార్క్ నగరంలో అవెంజర్స్ యుద్ధం తర్వాత శిథిలాలను శుభ్రం చేసే ఒప్పందం పొందుతాడు. అతని బృందం ఈ శిథిలాల నుండి గ్రహాంతర సాంకేతిక పరిజ్ఞానాన్ని సేకరిస్తుంది. కానీ టోనీ స్టార్క్ నేతృత్వంలోని డ్యామేజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఈ పని తీసుకుంటుంది. దీంతో టూమ్స్ ఒప్పందాన్ని కోల్పోతాడు. కోపంతో టూమ్స్ ఆ గ్రహాంతర సాంకేతికతను ఉపయోగించి అక్రమ ఆయుధాలను తయారు చేసి విక్రయించడం ప్రారంభిస్తాడు. ఇది అతన్ని వల్చర్ అనే విలన్ గా మారుస్తుంది. ఇక కథలోకి పీటర్ పార్కర్ ప్రవేశిస్తాడు. పీటర్ ఒక 15 ఏళ్ల స్కూల్ విద్యార్థి. స్పైడర్ బైట్ వల్ల సూపర్ శక్తులు పొందినవాడు. అతను క్వీన్స్ లో తన అత్త మేతో కలిసి నివసిస్తున్నాడు. టోనీ స్టార్క్ అతనికి ఒక అధునాతన స్పైడర్ మ్యాన్ సూట్ ఇస్తాడు. దానిలో అనేక గాడ్జెట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. పీటర్ ఈ సూట్ తో స్థానిక నేరాలను అరికట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని అసలు కళ ఏంటంటే అవెంజర్స్ లో ఒకటిగా మారి పెద్ద స్థాయి హీరోగా గుర్తింపు పొందటం. పీటర్ జీవితంలో 2 సైడ్స్ ఉన్నాయి. ఒకటి సాధారణ టీనేజర్ గా, మరొకటి స్పైడర్ మ్యాన్ గా. స్కూల్లో అతను మిడ్ టౌన్ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతాడు. అతని బెస్ట్ ఫ్రెండ్ నెడ్ ఒక హాస్యాస్పదమైన, నమ్మకమైన స్నేహితుడు అని చెప్పాలి. పీటర్ కు లిజ్ అనే అమ్మాయిపై క్రష్ ఉంటుంది. ఆమె స్కూల్లో ఒక పాపులర్ విద్యార్థిని. అతను తన చదువును అలాగే సామాజిక జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ స్పైడర్ మ్యాన్ గా అతని రహస్య జీవితం ఈ సాధారణ జీవితాన్ని కష్టతరం చేస్తుంది. పీటర్ తన స్పైడర్ మ్యాన్ సూట్ లోని గాడ్జెట్లను ఉపయోగించి చిన్న చిన్న నేరాలను అరికట్టడం ప్రారంభిస్తాడు. ఉదాహరణకు సైకిల్ దొంగలను పట్టుకోవడం లేదా పొరపాటున ఒక వృద్ధురాల్ని భయపెట్టడం వంటివి. కానీ అతను ఎప్పుడు టోనీ స్టార్క్ కు రిపోర్ట్ చేస్తూ ఉంటాడు. తనను అవెంజర్స్ లో చేర్చమని అడుగుతాడు. టోనీ మాత్రం పీటర్ ఇంకా రెడీ కాలేదని స్థానిక స్పైడర్ మ్యాన్ గా ఉండమని సలహా ఇస్తాడు. ఇక కథలో ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ ఏంటంటే పీటర్ వల్చర్ బృందం అక్రమ ఆయుధాలు విక్రయిస్తున్నట్లు కనుగొంటాడు. ఒక రాత్రి పీటర్ ఒక ఏటీఎం దొంగతనాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ వల్చర్ బృందం గ్రహాంతర సాంకేతికతతో తయారైన ఆయుధాలను ఉపయోగిస్తుంది. ఈ ఆయుధాలు చాలా శక్తివంతమైనవి మరియు పీటర్ ఈ ఘర్షణలో దాదాపు ఓడిపోతాడు. ఈ సంఘటన తర్వాత అతను వల్చర్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని నిర్ణయిస్తాడు. పీటర్ తన సూట్ లోని ఏఐ కరెంట్ సహాయంతో వల్చర్ బృందాన్ని ట్రాక్ చేస్తాడు. నెట్ కూడా అతనికి సహాయం చేస్తాడు మరియు వారు వల్చర్ బృందం ఒక ఫెర్రీలో పెద్ద ఆయుధ డీల్ చేయబోతున్నట్లు కనుగొంటారు. పీటర్ ఈ డీల్ ను ఆపడానికి ఫెర్రీకి వెళ్తాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద పొరపాటు జరుగుతుంది. వల్చర్ ఆయుధం వల్ల ఫెర్రీ 2 భాగాలుగా చీలిపోతుంది మరియు పీటర్ ప్రయాణికులను కాపాడడానికి చాలా కష్టపడతాడు. ఈ సమయంలో టోనీ స్టార్క్ రంగంలోకి దిగి ఫెర్రీని కాపాడుతాడు. ఆ తర్వాత పీటర్ ను తీవ్రంగా మందలిస్తాడు. టోనీ పీటర్ సూట్ ను తీసేసుకుంటాడు. అతన్ని సాధారణ జీవితానికి తిరిగి పంపిస్తాడు. సూట్ లేకుండానే పీటర్ తన సాధారణ జీవితానికి తిరిగి వస్తాడు. అతను స్కూల్లో హోమ్ కమింగ్ డాన్స్ కు లీజ్ తో వెళ్తాడు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. లీజ్ తండ్రి అడ్రియన్ టూమ్స్ అంటే వల్చర్ టూమ్స్ పీటర్ రహస్యాన్ని గుర్తిస్తాడు మరియు అతన్ని బెదిరిస్తాడు. తన కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తాడు. కానీ పీటర్ తన బాధ్యతను విడిచిపెట్టలేదు. అతను తన పాత ఇంట్లో తయారు చేసిన స్పైడర్ మ్యాన్ సూట్ ను ధరించి వల్చర్ ను ఆపడానికి వెళ్తాడు. ఇక వల్చర్ ఒక పెద్ద ప్లాన్ ను అమలు చేయడానికి సిద్ధమవుతాడు.
టోనీ స్టార్క్ యొక్క అవెంజర్స్ టవర్ నుండి గ్రహాంతర సాంకేతికతను దొంగిలించడం. అతను తన వల్చర్ వింగ్స్ తో ఒక విమానంలో ఈ దొంగతనాన్ని చేయటానికి ప్రయత్నిస్తాడు. పీటర్ అతన్ని ఆపడానికి విమానంలోకి చొరబడతాడు మరియు ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది వీరి మధ్య. ఈ యుద్ధంలో విమానం క్రాష్ అవుతుంది. అదే సమయంలో పీటర్ వల్చర్ ని ఓడించి అతన్ని అరెస్ట్ చేయటానికి అధికారులకు అప్పగిస్తాడు. చివర్లో పీటర్ తన బాధ్యతలను అర్థం చేసుకుంటాడు. టోనీ స్టార్క్ అతన్ని అవెంజర్స్ లో చేరమని ఆహ్వానిస్తాడు. కానీ పీటర్ తన స్థానం స్థానిక స్పైడర్ మ్యాన్ గా ఉండటమే సరైందని నిర్ణయిస్తాడు. అతను తన సూట్ ను తిరిగి పొందుతాడు మరియు క్వీన్స్ లో తన హీరో పని కొనసాగిస్తాడు. సినిమా చివరి సన్నివేశంలో అతని అత్త మే అతను స్పైడర్ మ్యాన్ అని తెలుసుకుంటుంది. మొత్తంగా ఈ ఫన్నీ క్లిఫ్ హ్యాంగర్ తో సినిమాను ముగిస్తారు. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గా అద్భుతంగా నటించాడు. అతని యుక్త వయసు, ఉత్సాహం, హాస్యం సినిమాకు ఒక కొత్త శక్తిని తెచ్చాయి. మైకేల్ కీటన్ వల్చర్ గా ఒక సానుభూతి పరుడైన విలన్ గా నటించాడు. అతను కేవలం చెడ్డ వ్యక్తి మాత్రమే కాదు, తన కుటుంబం కోసం పోరాడుతున్నవాడు కూడా. ఈ సినిమాలో ఫెర్రీ సన్నివేశం, వల్చర్ తో క్లైమాక్స్ యుద్ధం వంటి యాక్షన్ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. పీటర్ మరియు నెడ్ సంభాషణలు, కరెన్ ఏఐతో సన్నివేశాలు సినిమాకు హాస్యాన్ని జోడిస్తాయి. ఈ సినిమా బాధ్యత, పరిపక్వత మరియు స్వీయ గుర్తింపు గురించి మాట్లాడుతుంది. పీటర్ తన శక్తులను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాడు మరియు గొప్ప శక్తితో గొప్ప బాధ్యత వస్తుందనే స్పైడర్ మ్యాన్ సూత్రాన్ని అర్థం చేసుకుంటాడు. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ ఒక ఫన్, యాక్షన్ ప్యాక్డ్ మరియు హృదయ స్పర్శనీయమైన సినిమా. ఇది స్పైడర్ మ్యాన్ ను ఒక యువ హీరోగా చూపిస్తూ అతని ప్రయాణాన్ని ఆసక్తికరంగా చిత్రీకరిస్తుంది. పీటర్ పార్కర్ జీవితంలోని సాధారణ టీనేజ్ సమస్యలు మరియు సూపర్ హీరో బాధ్యతల మధ్య సంఘర్షణ సినిమాకు ఒక గొప్ప డెప్త్ ను ఇస్తుంది. మీరు ఈ సినిమాను చూడాలని అనుకుంటే ఇది ఖచ్చితంగా నచ్చుతుందనే చెప్పాలి. సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.